Hello guys, welcome to Sakshi Education. Myself Venkatesh Parmanchala. మనం స్టార్ట్ చేయబోయే సెషన్స్ ఏపీ బడ్జెట్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ యొక్క ఏపీ బడ్జెట్ అనేది బైలింగ్వల్, అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి క్లియర్గా స్లైడ్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి కేవలం ఏపీ బడ్జెట్కి సంబంధించిన అంశాలు మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నామంటే కాదమ్మా, ఇందులో జూన్ నుంచి ఏర్పడిన నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పథకాలు కూడా ఇన్ డీటెయిల్డ్గా ఆల్రెడీ 2 పథకాలు అనేది అమలు చేశారు. 2 పథకాలు అనేది సూపర్ 6లో భాగంగా బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మిగతా 2 పథకాలు వచ్చేసి మేము రాబోయే వార్షిక సంవత్సరంలో మేము అమలు చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా గవర్నమెంట్ అనేది వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ యొక్క స్లైడ్స్ అనేది తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్తో పాటు మనకి ఆ స్కీమ్స్ కూడా ఇన్ డీటెయిల్గా, అది కూడా కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మాత్రమే రాబోయే ఎగ్జామినేషన్స్ ఏదైతే మనం చెప్పుకున్న జనరల్ అకాడమిక్ పాయింట్ ఆఫ్లో కాకుండా, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్లో కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు, ప్లస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది చూసుకుంటే, ఆ స్ట్రక్చర్ని చూసుకుంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. సో దానికి అనుగుణంగానే ఆ యొక్క సెషన్స్ అన్నీ కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో నవంబర్ 11, 2024 మనకి ఆర్థిక శాఖ మాత్యులు అవర్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ గారు ఈ యొక్క అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ వన్ మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, అడగకపోవచ్చు, ఏ నెలన ఏ తేదీన మనకి ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ప్లీజ్ టేక్ పెన్ అండ్ పేపర్ అమ్మా, ఎందుకంటే ఈ పెన్ అండ్ పేపర్ తీసుకుంటే మనకి ఇప్పుడు వరకు ఉన్న స్లైడ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే, కానీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా బ్రెయిన్లో నుంచి వస్తుంది కాబట్టి సో ఆ పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు మ్యాక్సిమం అది రన్నింగ్ నోట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, రన్నింగ్ నోట్స్ అనేది రాయడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,94,427 కోట్లు. సో ఆల్మోస్ట్ 2.94 lakh crores, 2,94,000 కోట్లు అనేది ఏదైతే ఉందో మన రాబోయే సంవత్సరానికి ఇంకా మిగిలిపోయింది 4 నెలలే. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే 2 సార్లు ఓటాన్ అకౌంట్ను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ యొక్క వ్యయాలు ప్లస్ రాబోయే 4 నెలలకి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు కలుపుకొని టోటల్గా మనకి ఫుల్ టర్మ్ బడ్జెట్ వచ్చేసి 2,94,000 అన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇనిషియల్గా బడ్జెట్ చెప్పేటప్పుడు ఆ యొక్క లెక్కలకి సంబంధించింది కాబట్టి, అండ్ బడ్జెట్ చెప్పుకునేటప్పుడు మీ అందరికీ తెలిసిందే మనకి క్యాపిటల్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో మూలధన బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. ఏం బడ్జెట్ అమ్మా? ఆ యొక్క మూలధన బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. రెండవది వచ్చేసి రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అనేది ఉంటుంది. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది? సాధారణ పరిపాలనకి సంబంధించిన అంశాలు. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ కిందకి వస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వ్యయాలు ఏదైతున్నాయో, డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైతున్నాయో, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, హైవేల నిర్మాణంకి సంబంధించింది కానీ, ఓకేనా, సీపోర్ట్స్ నిర్మాణానికి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చూసుకుంటే క్యాపిటల్ బడ్జెట్ కిందకి వస్తుంది. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా తెలిసిందే. మరి జనరలైజ్గా చూసుకుంటే దానికి సంబంధించిన రెవెన్యూ లోటు అనేది ఏ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క ద్రవ్య లోటు అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద మనం జస్ట్ జనరల్గా ఇంట్రొడక్షన్ చేసుకొని తర్వాత బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం మీద మనం ఫుల్ టైమ్గా ఫోకస్ చేద్దాం. అయితే ముందుగా సాధారణ బడ్జెట్ అనేది మనం ప్రవేశపెడుతున్నాము. తర్వాత వచ్చేసి వ్యవసాయ బడ్జెట్ అనేది కూడా మనం సపరేట్గా ప్రవేశపెట్టడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ పశుపోషణకి సంబంధించిన ఆ యొక్క అమాత్యులు ఎవరైతే ఉన్నారో సపరేట్గా మనకి ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇంట్రొడక్షన్లోనే మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఉంది కాబట్టి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆ యొక్క టాపిక్ కాబట్టి ముందు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఎందుకు సార్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద మనం ఎందుకు ఫస్ట్ ఫోకస్ చేయాలి? వెరీ సింపుల్. ఎందుకంటే మనకి ఒక్కసారి ఈ గ్రూప్ 2 రాబోయే ఫిబ్రవరి 23న ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీద మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే
మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ అని చెప్పేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఆ సిలబస్ అనేది మనకి వెయిటేజ్ అనేది ఉంది. సో దాదాపు మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 10 క్వశ్చన్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ 10 క్వశ్చన్లు ఆధారంగా ఖచ్చితంగా 100% మనకి బడ్జెట్కి సంబంధించిన అంశాల్లోనే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం మనం దీని మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఇనిషియల్గా ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఎవరైతున్నారో ఓకేనా, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుంటారు. కాబట్టి అందుకే ముందుగా దాని మీద మీకు ఆ బడ్జెట్ సెషన్స్ అనేది తీసుకుంటాను. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ముందు చెప్పుకొని తర్వాత జనరల్ బడ్జెట్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో దట్ ప్రయారిటీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత లో వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీద మనం తర్వాత మెల్లమెల్లగా ఆర్డర్ వైజ్గా వెళ్దామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్, ఇప్పుడు ఆ యొక్క బడ్జెట్కి సంబంధించింది 2024-25కి సంబంధించిన బడ్జెట్ అంచనాలు మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 2,94,000 అని చెప్పేసి. అండ్ రెవెన్యూ వ్యయం అనేది ఏదైతే ఉందో, ఏ వ్యయమమ్మా, ఆ యొక్క రెవెన్యూ వ్యయం అనేది ఏదైతే ఉందో ఆ రెవెన్యూ వ్యయం వచ్చేసి 2.35 lakhs, అంటే దాదాపు మనకి 90,000 అనేది ఉంది. కాబట్టి 2.3 లక్షల కోట్లు అన్న సంగతి మీరు జనరలైజ్గా ఓకేనా, జనరలైజ్గా మీ మైండ్లో పెట్టుకోండి. ఇది సాధారణ పరిపాలన. దేనికి సంబంధించిందమ్మా, ఈ యొక్క సాధారణ పరిపాలన ఏదైతే ఉందో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సూపర్ 6లో భాగంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. పెన్షన్ల పెంపు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెన్షన్లు అనేది పెంచడం జరిగింది. అండ్ మహిళలకి రాబోయే కాలానికి ఉచితంగా ఆర్టీసీ బస్సుకి సంబంధించి కానీ ఎల్పిజికి సంబంధించిన గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఆ యొక్క ఉచితంగా మనకి సబ్సిడీ అనేది ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా ఇందులో భాగంగా వస్తాయమ్మా. ఎస్, ఇవన్నీ కూడా ఇందులో భాగం వస్తాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అనే కేటగిరీ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కాకుండా మూలధన వ్యయం ఏదైతే మనం చెప్పుకున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు మనకి ఎంత ఉందమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 32,000 crores. ఈ యొక్క మూలధన వ్యయం అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే ఉందో అది ఎంత ఉందమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు 32.7K. మరి మూలధన వ్యయం అంటే దేనికి సంబంధించింది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అనేది ఏదైతే ఉందో దేనికి సంబంధించింది, ఆ యొక్క మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో, అవస్థాపన సౌకర్యాలు అనేది ఏదైతే ఉన్నాయో అంటే డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు. ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాను అంటే అభివృద్ధికి సంబంధించిన వ్యయాలు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారనగానే చాలామంది ఉద్యోగులు ఎవరైతున్నారో, నిరుద్యోగులు ఎవరైతున్నారో ఎక్కువగా ఓకేనా ఆ యొక్క ఓట్లు అనేది కూడా వేసింది ఎవరమ్మా, ఆ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ ఆ కూటమికి కానీ వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ యొక్క చంద్రబాబు గారు వస్తే మనకు అధికారంలోకి వస్తే ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ తీసుకొస్తారు. మరి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు అనేది మెరుగవుతాయి. సో ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక హైవే నిర్మాణం కానీ, ఒక సీపోర్ట్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఒక రైల్వే ప్రాజెక్ట్ అనేది వచ్చినా కానీ, ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చినా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క లైవ్లీహుడ్ అనేది, జీవనోపాధి అనేది మెరుగవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన వ్యవస్థీకృత రంగానికి సంబంధించిన వాళ్ళకి ఆ యొక్క స్థానికులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది కూడా పెరుగుతాయి. దీనివల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం అనేది పెరుగుతుంది. రెవెన్యూ ఆదాయం, సో రెవెన్యూ ఇన్కమ్ అనేది, రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే యూజర్ ఛార్జెస్ అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఇంపోజ్ చేస్తుంది. కాబట్టి మనకి నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా, హైడల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ సప్లై చేస్తుంది, మనం కొనుగోలు చేస్తాం. సీపోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, హైవేల నిర్మాణం విషయంలో కానీ ఎక్కడైనా సరే యూజర్ ఛార్జెస్ ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండమ్మా. అలా అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రభుత్వం అనేది ఒక పక్క ఉపాధి అనేది కల్పిస్తుంది, ఇంకో పక్క ప్రభుత్వానికి ఆదాయ మార్గం అనేది కూడా సమకూర్చుకుంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ రిసిప్ట్స్ అనేది కూడా పెరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో హోప్ ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 100% వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఆ ఫిగర్స్, ఎందుకంటే బడ్జెట్ అంటేనే మనకి ఫిగర్స్ కాబట్టి కేవలం బడ్జెట్ మీదనే మనకి ఎక్కువగా అడుగుతాడంటే ఈసారి కాన్సెప్చువల్గా అప్లికేటెడ్గా అడిగితే మాత్రం 100% నేను చెప్పిన ఆ కాన్సెప్ట్ని కొంచెం అప్లై చేయడానికి ప్రయత్నించు. ఇప్పుడు మనము ఈ యొక్క రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లోటు దాదాపు 34,743 కోట్లు. సో దీన్నే మనం ఇంగ్లీష్లో రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం.
సో జనరల్గా రెవెన్యూ డెఫిసిట్ అనేది దేనికి సంబంధించింది? క్యాపిటల్ బడ్జెట్కి సంబంధించిందా, రెవెన్యూ బడ్జెట్కి సంబంధించిందా? రెవెన్యూ బడ్జెట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్స్, ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఆ రెవెన్యూ బడ్జెట్కి సంబంధించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేది ఎక్కువగా ఉంటే, రెవెన్యూ వ్యయాలు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ వ్యయాలు అనేది ఎక్కువగా ఉండి రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రిసీప్ట్స్ అనేది తక్కువగా ఉంటే, రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రాబడులు అనేది తక్కువగా ఉంటే అప్పుడు మనం ఏమంటాం దాన్ని ఆ యొక్క రెవెన్యూకి సంబంధించిన లోటు. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనకి రెవెన్యూ లోటు అనేది అధికంగా ఉంటుంది? ప్రభుత్వ వ్యయాలు, సింపుల్గా చెప్పాలంటే ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన సాధారణ పరిపాలనకి సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్న, వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క హామీలు అనేది అధికంగా ఇచ్చిన, ఓకేనా. సో లేదు ట్యాక్స్ కలెక్టింగ్ కెపాసిటీ అంటాం, అంటే పన్నుకు సంబంధించిన ఆ యొక్క సామర్థ్యత, ఓకే, పన్ను వసూల సామర్థ్యత అనేది ఒకవేళ తక్కువగా ఉంటాయి, ఇన్ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాం, అసమర్థత అని చెప్పేసి అంటాం. అంటే ప్రభుత్వం అంటే బడ్జెట్ అయిందమ్మా, మనకి ఇంత ఆదాయం ఈ సెక్షన్ నుంచి, ఈ వర్గం నుంచి, ఈ ప్రాంతం నుంచి మనకి ఇంత ఆదాయం అనేది వస్తుందని చెప్పేసి ఒక అంచనా. మరి వస్తుందని అంచనా అప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. ఒకవేళ అలా కలెక్ట్ చేయలేని సమక్షంలో ఇన్ఎఫిషియన్సీ అని చూపించిన, అసమర్థతను చూపించిన దాన్ని మనం ఏమని చెప్తామా, ఆ యొక్క రెవెన్యూ దేనికి దారితీస్తుంది? అది రెవెన్యూ లోటుకు దారితీస్తుంది. మరి కేవలం అదేనా సార్ అంటే కాదు. ఒకవేళ ప్రభుత్వం అనేది ఫిజికల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేయలేకపోయినా కానీ, అంటే ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంది? అవసరానికి మించి హామీలు ఇవ్వడము, అవసరానికి మించి వ్యయాలు చేయడం వల్ల, సాధారణ పరిపాలన వ్యయం చేయడం వల్ల ఒక్కోసారి మనకి ఎక్స్పెండిచర్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఆ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అనేది, ఆ లోటు అనేది స్పష్టంగా మనకు వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఫిగర్స్ అనేది ఏదైతే ఉందో, మూలధన వ్యయం కానీ ఈ రెవెన్యూ వ్యయం ఏదైతే ఉందో, దీని 3 ఫిగర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈ సంవత్సరానికి సంబంధించిన మన అప్పులు ఎంత, మన అప్పులు అనేది ఎంత ఉన్నాయి? సో వాట్ ఆర్ అవర్ ఫిజికల్ డెఫిసిట్స్? దీన్నే మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి మనం అంటాం, ద్రవ్యలోటు అంటాము, ఆర్థిక లోటు అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ద్రవ్యలోటు అంటే ఏంటి? ద్రవ్యలోటు ఈజ్ నథింగ్ బట్, సింపుల్గా చెప్పాలంటే దీన్నే మనము ఇంగ్లీష్లో ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఏమని చెప్పేసి అంటాం? ఫిజికల్ డెఫిసిట్. సో దీన్నే మనం ఆర్థిక లోటు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కోశ లోటు, కొన్ని బుక్కులు ఏముంటుందమ్మా, ఆ యొక్క కోశ లోటు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది FRBMA యాక్ట్ ప్రకారం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 2003 వాజ్పేయి గారి హయాంలో 2003 అండ్ ఎన్కే సింగ్ కమిటీ రికమెండేషన్స్ 2016 ఏదైతే ఉందో FRBMA యాక్ట్ అనేది సాధారణంగా రాష్ట్రాలు వచ్చేసి ఎంతకంటే తక్కువగా మెయింటైన్ చేయాలి ఆర్థిక లోటు అనేది. ఆర్థిక లోటు అనేది ఎంత మెయింటైన్ చేయాలమ్మా, ఓర్ ద్రవ్య లోటు ఏదైతే ఉందో, ఓకేనా, ఆ యొక్క రాష్ట్ర GSDP కంటే ఆ యొక్క ద్రవ్య లోటు అనేది ఎంతకంటే మెయింటైన్ చేయాలి? 3% బిలో అనేది మెయింటైన్ చేయాలి. 3% కంటే బిలో అనేది మెయింటైన్ చేయాలి. మరి 3% కంటే బిలో మెయింటైన్ చేయాలన్నారు కదా సార్. మరి ఇప్పుడు ప్రస్తుతం అనేది ఎంత ఉందంటే 2%. మేబీ ఈసారి చంద్రబాబు గారు హయాం కాబట్టి, మేబీ ఈ గవర్నమెంట్ కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా FRBMA పరిధిలోనే మన యొక్క రాష్ట్ర అప్పులు ఉన్నాయి అనే సంకేతం అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క ఇండికేషన్ అనేది దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఎస్, అంటే మనం ఒక ఫిజికల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం, ఆర్థిక క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేస్తున్నాం అనే దానికి ఇదొక సంకేతం, ఇండికేషన్. మరి బాగానే ఉంది సార్. FRBMA యాక్ట్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ మేము ఆల్రెడీ చదువుకున్నాం. మరి అదే FRBMA యాక్ట్ ప్రకారం మన రెవెన్యూ డెఫిసిట్స్, ఓకేనా, మన రెవెన్యూ లోటు అనేది ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది రాష్ట్ర GSDPతో పోలిస్తే ఎంత శాతం ఉండాలంటే 0% ఉండాలి. కానీ ఇక్కడ యాదృచ్ఛికంగా చూస్తేనేమో రెవెన్యూ డెఫిసిట్ అనేది 4% ఉంది. ఆ రెవెన్యూ డెఫిసిట్ 4% ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంది? మీ అందరికీ తెలిసిందే కదమ్మా. ఇంతకుముందు కూడా మీకు అదే ఆల్రెడీ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పాను. ఎప్పుడైనా సరే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏం ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అనేది చేస్తే, ఏం వ్యయం చేస్తే? మూలధన వ్యయం. సో మూలధన వ్యయం అంటే ఇంతకు ముందే చెప్పాను, ఆ మూలధన వ్యయం అనేది చేస్తే, ఓకేనా, ఆ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేస్తే దానివల్ల ప్రభుత్వానికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా కానీ, ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా కానీ రెవెన్యూ సోర్సెస్ అనేది జనరేట్ అవుతాయి, రెవెన్యూ ఆదాయాలు అనేది సమకూరుస్తాయి అని చెప్పేసి.
అదే నువ్వు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసావు. దేని మీద ఫోకస్ చేసావు? ఆ యొక్క రెవెన్యూ వ్యయాలు ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ వ్యయాల మీద ఫోకస్ చేస్తే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే అవన్నీ కూడా దేనికోసం ఉపయోగించాలి? సాధారణ పరిపాలన, ఆ యొక్క జీతాలు ఇవ్వడం కోసము, లేకపోతే భత్యాలు ఇవ్వడం కోసం, జీత భత్యాలు అంటే కదమ్మా పెన్షన్స్ ఇవ్వడం కోసము, ఓకేనా, సాధారణ మీటింగ్లు అని చెప్పేసి, ఓకే, మీ అందరికీ తెలుసు అనుకోండి కదా, టూర్లు అని చెప్పేసి మనకు ఉంటాయి. సో సాధారణ పరిపాలన మరియు సంక్షేమ పథకాలు. మరి ఈ సాధారణ పరిపాలన సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇక డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభుత్వానికి ఆదాయాలను జనరేట్ అవ్వవు, ఎంప్లాయ్మెంట్ అనేది కూడా క్రియేట్ అవ్వదు. సో అర్థమైందా? అదే ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల రెవెన్యూస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం. ఈ రెవెన్యూ డెఫిసిట్ గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క రెవెన్యూస్ అనేది మనకి రావడం లేదు. అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్స్ అనేది మనకి ఎక్కువ అవుతున్నాయి. సంక్షేమ పథకాల మీద ఎక్కువగా మనము వ్యయం చేస్తున్నాము, సాధారణ పరిపాలన మీద ఎక్కువగా వ్యయం చేస్తున్నాము, కానీ ఆదాయాలు మాత్రం రావట్లేదు. అందుకే ఇది దాదాపు రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 4% అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం ఆ యొక్క ఆర్థిక క్రమశిక్షణ అనేది మనం దారి తప్పుతున్నాము అనేదానికి సంకేతం. సో మేబీ ఒకవేళ క్రిటిసైజింగ్గా వీళ్ళు గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించవచ్చు, లైక్ ఎక్కువగా గత ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఏం చేయడం వల్ల మనకి ఈ రెవెన్యూ లోటు అనేది వచ్చింది అన్నదానికి మన సంకేతం అని చెప్పేసి కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రభుత్వాలు మారే కొద్దీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అనేది కూడా మారిపోతుంటుంది కదమ్మా. సో మనం న్యూట్రల్గా చెప్పాలి. ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు న్యూట్రల్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు సార్ రెవెన్యూ లోటు, మరి దీని మీద మనకి క్వశ్చన్ అవగాహన ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉందంటే దీని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడం, ఓకేనా. సో మేబీ ఈ మూడిటి మీద నుంచి మనం ఎక్కువగా క్వశ్చన్స్ ఈసారి ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. అది ఏది డైరెక్ట్గా ఫిగర్స్ మీద కాకుండా దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు క్లాస్ అంతా కూడా చెప్పడం జరిగింది. సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నా కమింగ్ టు వ్యవసాయ బడ్జెట్స్, ఆల్రెడీ మీకు చెప్పాను, ఓకేనా. అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ శాఖ మంత్రులు అని చెప్పేసి, సో ఆ యొక్క వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన బడ్జెటే మనం ముందు ఫోకస్ చేస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. సో అక్కడ దాదాపు చూసుకుంటే మన వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 43,000 కోట్లు. 8,000 కోట్లు, 43,000 కోట్లు వచ్చేసి మన వ్యవసాయ బడ్జెట్. అండ్ మూలధన వ్యయం వచ్చేసి 32,000. సో 4,332. మేబీ ఒకవేళ మేము ఎగ్జామినేషన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 43,000 కోట్లు పెట్టుకోండి, ఆ యొక్క మూలధన వ్యయం వచ్చేసి 32,000 కోట్లను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది చిన్న చిన్న ట్రిక్స్ అమ్మ సార్, ఇవన్నీ కూడా మాకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గుర్తుంటాయంటే గుర్తుండకపోవచ్చు, బట్ ఆ ఫిగర్స్ అన్న చూడంగానే, ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ లాంటి ఎగ్జామినేషన్స్ అనేది మీరు ఫోకస్ చేస్తే ఆ ఫిగర్స్ చూడగానే మనకి ఆటోమేటిక్గా కొన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లోనే మనకి ఫీడ్ అవుతుంటాయి. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేబీ ఈసారి కొంచెం ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, వేరే ఆప్షన్ కూడా లేదు మనకి. ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ 43,000 crores అని గుర్తుపెట్టుకోండి. మూలధన వ్యయం వచ్చేసి మనకి 32,000 కోట్లు. అండ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 4% చేంజ్ ఉంది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి కోశల్ లోటు వచ్చేసి ఆల్మోస్ట్ 2%, డబల్. మరి దీనికి కూడా మనకి ఏదో ఒక ట్రిక్ చెప్పండి సార్ అంటే డబుల్ ఉంటుంది, ఓకేనా. ఫిజికల్ డెఫిసిట్ కంటే ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ ఉందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవి దీనికి సంబంధించింది. సో వ్యవసాయ బడ్జెట్ అనేది ఎలాగో మనం డిస్కస్ చేస్తాం, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ సెషన్లో ఓకేనా మనం ఇంకా డైరెక్ట్గా అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్కి వెళ్ళిపోదాం. సో దాంతోపాటు మీరు ఫోకస్ చేస్తే ఇంట్రొడక్షన్లోనే వాళ్ళు చెప్పారు సూపర్ 6 హామీలు ఇప్పటికే 2 ప్రధాన హామీలు అనేది అమలు చేశాము ఆల్రెడీ. అందులో మీ అందరికీ తెలిసిందే పెన్షన్ల పెంపు అని చెప్పేసి 3,000 రూపాయల నుంచి 4,000 పెంచామని చెప్పేసి అన్నారు. అండ్ ఉచిత గ్యాస్ హామీ, ఓకేనా. సో అమలుకు 840 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పేసి అన్నారు. 3 సిలిండర్లు అనేది ఉచితంగా ఇస్తున్నారన్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. సో అవన్నీ కూడా 2 మేము అమలు చేశాము. ఈ బడ్జెట్లో మరో 2 పథకాలు వచ్చేసి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పేసి మంత్రి పార్థసారథి తెలిపారు. సో అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం, ఓకేనా. ఆల్రెడీ ఈ బడ్జెట్లోనే మనకి ఈ తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలిసింది కదా. సో ఇది అమ్మఒడి పథకానికి జస్ట్ పేరు మార్చడం జరిగింది. ఈవెన్ రాధాకృష్ణ పేరు మార్చడం జరిగింది. సో ఇది కాకుండా మిడ్ డే మీల్ స్కీమ్కి ఇంకొక లేడీ పేరు కూడా తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక్కొక్కటి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో అన్నదాత సుఖీభవ తల్లి వందనం పథకాలకు నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. సో అలాగే మహిళలకి ఫ్రీ బస్సు పథకం ఈ ఏడాదిలోనే అమలు చేస్తామన్నారు. నెక్స్ట్ ఈ ఏడాది అంటే ఫినాన్షియల్ ఇయర్. సో ఇంకా ఈ నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకి సంబంధించిన భృతి అనేది మహిళలకి ఖచ్చితంగా 1,500 రూపాయలు ఇస్తాము అనేది అవన్నీ కూడా అప్కమింగ్ ఏదైతే ఉందో అనౌన్స్మెంట్స్ అనేది వస్తాయి. మరి మేము చేయాలి సార్ బడ్జెట్తో కాకుండా, మీరు బడ్జెట్తో పాటు పథకాలు కూడా మీరు డిస్కస్ చేస్తామన్నారు కదా. మరి అప్కమింగ్ మేము ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్,
ఆల్రెడీ మనకి మార్కెట్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో ఏపీకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన స్కీమ్స్ కొత్తగా ఏమైనా అనౌన్స్ చేశారా, కొత్తగా ఏమన్నా దానికి ఏమన్నా కేటాయించారా, వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి, అవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే అప్డేట్స్ అనేది ఎప్పుడు కూడా ముఖ్యమే కాబట్టి నిరంతరంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవుతూనే ఉంటారు కాబట్టి 100% దాని మీదనే మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా.